ఏదైతే లిక్కర్ చెప్తున్నారో ఎస్ మీరు చెప్తుంది వాస్తవం, ఒక్కటే వాస్తవం. ప్రభుత్వం చేత అమ్మించారు. దాంట్లో ఏం చేశారు మీరు? డిస్టిలరీ నుంచి 80% తయారు చేసింది మీరు ఒక షాప్ లో పెట్టి ఆ డబ్బులేమో గవర్నమెంట్కి వెళ్ళి మిగతా 20% డిస్టిలరీ నుంచి లెక్కలేని మద్యం ప్రభుత్వానికి చెందని కూడా మీరు చేయించుకొచ్చారు కదా. ఆ 20% డబ్బులు ఎక్కడికి పోయినాయి? అవి మీకు వచ్చినాయి. 100% 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన మాట వాస్తవం. ఏంద్రా ఊరా నువ్వు వార్తలు చదివే న్యూస్ యాంకర్ ఏదో డిబేటో నడిపేవాడు కదా, కొంచెం క్లారిటీతో చెప్పరా. ఏంది 80% డిస్టిలరీస్ దగ్గర తెచ్చినది షాపుల్లో అమ్మారు, గవర్నమెంట్కి వెళ్ళిందా? మిగతా 20% మీరు సొంతంగా తెచ్చుకున్నారా? అంటే సొంతంగా తెచ్చుకున్నామా లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నామా? ఆ 20% కూడా ఎవరో ఒకరు కొనాలి కదరా, కొంటేనే కదరా డబ్బులు వచ్చేది. ఒరే ఏం మాట్లాడతారో నీకేమైనా అర్థమవుతుందిరా? 80% ఏదో మళ్ళీ వినండి, ఒక్కసారి మళ్ళీ వినండి. ఏం చేశారు మీరు? డిస్టిలరీ నుంచి 80% తయారు చేసింది మీరు ఒక షాప్ లో పెట్టి ఆ డబ్బులేమో గవర్నమెంట్కి వెళ్ళి మిగతా 20% డిస్టిలరీ నుంచి లెక్కలేని మద్యం ప్రభుత్వానికి చెందని కూడా మీరు చేయించుకొచ్చారు కదా. ఆ 20% డబ్బులు ఎక్కడికి పోయినాయి? అవి మీకు వచ్చినాయి. నాకేం అర్థం కాలేదండి. ఇప్పుడు 80% గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిందంట, షాప్లో పెట్టిందంట, అమ్మిందంట, అది క్లియర్ అంట. సో మీరు చెప్పింది కరెక్ట్ అన్నారు. మిగతా 20% గవర్నమెంట్కు కూడా సంబంధం లేనిది మీరు చేయించుకొని మీరు అమ్ముకున్నారు, మీరు తింటా అన్నారు. ఇంకా గవర్నమెంట్కు సంబంధం లేదు అన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు సమాధానం చెప్పాలి రే మాదాపూర్? ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు సమాధానం చెప్పాలండి? ఇప్పుడు 20% చేయించుకున్నారా, ప్రైవేట్గా 100% చేయించుకున్నారా, 200% చేయించుకున్నారా, వాళ్ళు ఏమి లావాదేవీలు పడినారా అన్నది గవర్నమెంట్కి సంబంధం లేదు. ఇప్పుడు సాంబి గారు చెప్పేదాని ప్రకారం అండి, గవర్నమెంట్కు సంబంధం లేని ఏదో లిక్కర్ వాళ్ళు తెచ్చుకున్నారంటే వాళ్ళు అమ్ముకున్నారు. డిస్టిలరీస్ వాళ్ళు ఏమన్నా ఊరికే ఇస్తారా? ఇప్పుడు నేను పోయి డిస్టిలరీ బాటిల్ ఊరికనే ఇస్తారా? సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, లేకపోతే అది గవర్నమెంట్కి సంబంధం లేదని నువ్వు అంటున్నావు. 80% ఏదో గవర్నమెంట్ వాళ్ళు తెచ్చినారంట, 80% షాపుల్లో పెట్టి అమ్మారంట, ఆ గవర్నమెంట్కే ఆ డబ్బు వెళ్ళిందంట. అక్కడ క్లియర్. ఏదో 20% డిస్టిలరీస్ వాళ్ళ నుంచి తెచ్చుకున్నారు, గవర్నమెంట్కి సంబంధం లేకుండా తెచ్చుకున్నారు, మీరు అమ్ముకున్నారు, అది మీ జోబిలోకి పోయింది అంటున్నాడు. వాడనిందే. మరి నువ్వే అంటున్నావు కదరా గవర్నమెంట్కి